జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు టిఎంసి ఛానల్ ద్వారా ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు జ్ఞానదాత సునీత మేడం. వెల్కమ్ మేడం. ఓవర్ టు యు మేడం. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్ అందరికీ కూడా. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ని నాకు అందించి నా యొక్క సమస్యల నుంచి నన్ను బయటపడేసిన, నాకెంతో నాలెడ్జ్ ఇచ్చిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనము నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను అసలు ధ్యానానికి ఎలా కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ధ్యానము అనేసరికి మనం అందరం చాలా వరకు నేను 14 years అవుతుందండి మెడిటేషన్ లోకి వచ్చి. ఈ మెడిటేషన్ లోకి రాకముందు ఎన్నో రకాలుగా మెడిటేషన్స్ గురించి వింటాము, అనేక రకాల పద్ధతులు గురించి తెలుసుకుంటాము. మనకు తెలిసిందే కదా, ధ్యానం అంటే మనం ఆల్రెడీ విన్నాం కదా, స్కూల్ డేస్ లో చేయడం జరిగింది. అలాగే ఎన్నో యోగా సెంటర్స్ అని, ఇవ్వని అవ్వని అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు మనకి మెడిటేషన్ గురించి పరిచయం అవుతుంది కదా. సో అది కూడా ధ్యానం అన్నది నేను విన్నప్పుడు అంతే కదా ఉంటుంది అని అనుకున్నానండి. సో నా ఆలోచన అప్పుడు అలా ఉంది, ధ్యానం అంటే అందరూ చెప్పేది ఒకటే కదా. సో కళ్ళు మూసుకొని కూర్చుంటాము, జస్ట్ ప్రశాంతత అన్నంత వరకు మాత్రమే నాకు ఒక అవగాహన ఉండేది. ఎప్పుడు పిఎస్ఎస్ఎం అంటే మన పత్రిజీ గురువు గారు ఏదైతే మూమెంట్ మనకు తీసుకొచ్చారో అది తెలియక ముందు నా యొక్క అవగాహన అలా ఉండేది. ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కూడా మెడిటేషన్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట, ఇలా ధ్యానము. వాళ్ళు రోజు డైలీ అండి ఎండనక మనం చెప్తుంటారు కదా, మన పత్రిజీ పాటలో ఒక చక్కటి పాట ఉంటది, ఎండలోన ధ్యానం అంట, వానలోన ధ్యానం అంట, అడవిలోన ధ్యానం అంట, ఊరిలో ధ్యానం అంట. నిజంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఏది వచ్చినా కూడా వాళ్ళు పలానా ప్రోగ్రామ్ ఉందన్నా, పలానా మెడిటేషన్ ఉందన్నా, ఎక్కడైనా ఏదున్నా ఏది లెక్క చేయరండి, ప్రతి దానికి వెళ్తుంటారు. అలా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. కొంతమంది మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు మధ్యాహ్నం అనేవారు కాదు, పగలు అనేవారు కాదు, ఎక్కడైనా ఏదైనా అడిగితే ధ్యానం క్లాసులు అనేవారు. ఏంటబ్బా వీళ్ళకి ఏమి ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైంలో హ్యాపీగా పడుకోవచ్చు కదా, ఈ ధ్యానం అంటారేంటి, వీళ్ళకి ఏం పని పాటు లేదా, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే ఆ ఆ విధంగా నా ఆలోచన ఉండేదన్నమాట. సో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు. సో ధ్యానము అంటే స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయేవారండి. అంటే ఆర్గ్యూ కూడా చేసేవాళ్ళు కాదు. ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి మనం సరదాగా 2-3 మాటలు వాళ్ళతో అన్నా కూడా వాళ్ళు ఆర్గ్యూ చేసేవారు కాదు. అంటే చూసుకోండి ఎంత చక్కటి ఆ పిరమిడ్ మాస్టర్స్ కూడా ఆర్గ్యూ చేస్తే ఏమవుతది, ఎనర్జీ లాస్ అవుతుందని తెలుసు. కానీ ఎప్పటికైనా ఒక వ్యక్తికి మనం జస్ట్ పరిచయం చేసాం అనుకోండి, ధ్యానం అనే వర్డ్ అంటే ఒక విత్తనం వేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా మొలకెత్తుతాది అన్న విషయం మనకి తెలుస్తుంది. అంటే ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అంతగా 1-2 సార్లు చెప్తారు, మూడోసారి వాళ్ళంతటి వాళ్లే వస్తారు. ఎందుకంటే ఆ విత్తనం ఆల్రెడీ లోపల తయారవ్వడం మొదలవుతుంది. సో అలా మా ఫ్రెండ్ నాకు చెప్పేటప్పుడు తన్ని అన్నాను అనమాట, నేను ఎందుకు మీకేం టైం అది ఏమి ఇది లేదా, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా ఏమి ఇది చేసుకోరని చెప్పేసి అన్నప్పుడు నా వరకు వచ్చిందండి. ఎలా వచ్చింది, సో మనం అందరికీ తెలుసు, కొంతమంది ధ్యానము అంటే కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ సోల్స్. కొంతమంది ఏంటంటే చిన్నపిల్లల్లాగా ఏదైనా వాళ్ళకి నచ్చిన, అంటే వాళ్ళు మారం చేశారు అనుకోండి, చిన్నపిల్లలు బాగా ఏడుస్తూ మారం చేస్తే వాళ్ళకి ఏమిస్తామో వాళ్ళని మన గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి కానీ, ఆ ఏడుపు నుంచి బయటకు రావడానికి కానీ, వాళ్ళు నవ్వుతూ ఉండడానికి కానీ, ఇలా అల్లరి చేయకుండా ఆపడానికి మనం ఏం చేస్తాం, పిల్లలకి చాక్లెట్స్ ఇస్తాము, కొన్ని బొమ్మలు ఇస్తూ ఉంటాము, వాళ్ళ ఏడుపు నుంచి డైవర్ట్ చేయడానికి మనం అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. సో అలా కొన్ని సోల్స్ కి నేచర్ గాని, మాస్టర్స్ గాని ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు, అంటే ఆ టైం కూడా ఆసాన్ని అయినప్పుడు మనకు అన్ని కూడా లక్ష్మీదేవి తలుపు తడుతుంది అంటారు కదా. సో ఆ విధంగా నాకు ఒక రోజు కళలంటే నాకు బాగా ఇష్టం. అంటే
ఏదైనా సరే 64 కళల్లో మనం అన్ని నేర్చుకోలేకపోయినా కొన్నంటూ మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవి చెయ్యాలని. సో, ఇక్కడ అనకాపల్లిలో మెయిన్ సెంటర్ అయినటువంటి కరుణామయ పిరమిడ్ అంటే బాలా మేడం ద్వారా నేను ఈ శ్వాస మీద ధ్యాస అనే మెడిటేషన్‌కి నేను తెలుసుకోవడం జరిగింది. సో, అక్కడ సెంటర్‌లో మేడము కోలాటం అనే ఒక కళని, ఒక ఆర్ట్‌ని నేర్పిస్తానని అందరికీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. చెప్తే అది నాకు నేర్చుకోవడం ఇష్టం. సో, ఆ నేర్చుకోవడం ద్వారా అక్కడికి వెళ్ళి, కోలాటం నేర్చుకుంటూ, స్టెప్స్ నేర్చుకుంటూ, నిజంగా అక్ అది ఎందుకు పెట్టారన్నది తెలీదు కానీ, దాని ద్వారా జస్ట్ 8 డేస్ మాత్రమే స్టెప్స్ అన్నవి చెప్పడం జరిగిందండి. బట్ అక్కడ నేను ధ్యానానికి కనెక్ట్ అవ్వాను. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాను. వెళ్తూ అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ మేడ మీద పిరమిడ్ ఉంది. అందరూ ధ్యానం చేస్తున్నారు, వస్తున్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అంట. ఆ ఎక్స్‌పీరియన్స్ అనడం కూడా అది నాకు అప్పటికి నాకది తెలీదు. అనుభవాలంటున్నారు. చాలా కొత్తగా ఉన్నాయి పదాలన్నీ కూడా. ఏంటి అనుభవం అంటున్నారు? ఏంటి ఇదేదో చాలా విచిత్రంగా ఉందే! ప్రతి ఒక్కరు కూడా చాలా స్మైల్‌తో ఉంటున్నారు. ఒకరికొకరు తెలీదు. ఎవ్వరు తెలీదు. వచ్చిన వెంటనే ఒక జస్ట్ అలా ఆప్యాయతగా ఒక ఒక కొత్త కుటుంబంలోకి మనకు తెలియలేని వ్యక్తులకు అయినప్పటికీ కూడా నవ్వు, ఒక స్మైల్ అక్కడ అందరూ కలిపి చక్కగా భోజనాలు చేయడం అంటే ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ బాలమ్మ అందరూ కూడా బాలమ్మ అంటారండి. ఆంటీ, బాలమ్మ అంటారు. ఆవిడ ఆ టైం 12 అయిందనుకోండి, చక్కగా వంట చేసి అందరికి గోరుముద్దలు తినిపించేటట్టు ఆ ప్రేమ తత్వాన్ని ఆవిడ పంచడం. సో, నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఇలా కూడా ఉంటారా? అంటే మెడిటేషన్ చేస్తే పీపుల్ అనేవాళ్ళు, మనుషులనేవాళ్ళు ఇంత ప్రేమను పంచుతారా? ఇంత ఆప్యాయతగా ఉంటారా? ఈ ఫ్యామిలీ చాలా బావుందే! ఆహ్, అనుకున్నానండి. ఆ తర్వాత నాకివన్నీ తెలిసింది. ఆత్మ కుటుంబం అని, సోల్ అని, ఇవని అన్ని ఒకటి ఒకటి నేను జర్నీ చేసిన తర్వాత, ఓహో! దీన్ని ఆత్మ కుటుంబంగా మనం చెప్పుకుంటాము. ఈ ఆత్మ కుటుంబంతో ఇంత యూనివర్సల్ లవ్ ఉంటుందా ఒక్కొక్క మాస్టర్‌కి అని చెప్పేసి అక్కడ నేను వెళ్ళిన తర్వాత, ఆ కోలాటం అనేది 8 డేసే జరిగింది. బట్ నా జర్నీ అనేది ఇప్పటి వరకు కంటిన్యూస్ అవుతుందన్నమాట. పిరమిడ్ మరి మన PSSMలో కావచ్చు, నా యొక్క సర్వీస్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో నేను ఆ సర్వీస్ చేయడం కావచ్చు, నా జర్నీ అన్నది ఇలా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోలాటానికి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ధ్యానం సర్వరోగ నివారిణి అని, ధ్యానం సకల భోగకారిణి అని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని. ఇదేంటబ్బా! ధ్యానం చేస్తే ఇప్పటి వరకును మైండ్ రిలాక్స్‌గా ఉంటదని విన్నాం. కానీ ఏంటి ధ్యానం చేస్తే ఆరోగ్యం పొందొచ్చా? ఇదేం విచిత్రం అబ్బా! ఫస్ట్ నేను నమ్మలేకపోయాను. ఏంటి ధ్యానం వల్ల ఇవన్నీ సాధ్యమా? ఏంటబ్బా! కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ తగ్గిపోతాయా? ఎట్లా అనుకున్నానండి. అనుకోని అక్కడ డే అంటే చూడండి, మనము ఒక ఎక్స్‌పీరియన్సెస్ వినడం కానీ, మన పత్రిసి గురువుగారు ఒకటే చెప్తారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 ఒక వ్యక్తిని అద్భుతంగా అంటే మార్చడానికి కావచ్చు, తను తెలుసుకోవడానికి కావచ్చు, ఇవి చాలా ఉపయోగపడతాయి. అందుకే ప్రతి ఒక్కరి ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్‌పీరియన్స్ మనకి ఇన్‌స్పిరేషన్‌గా ఉండి, ఓకే. మనం కూడా ఇలా చేస్తే కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నేను ప్రతిరోజు క్లాసుల్లో ఆ ఎక్స్‌పీరియన్స్ విన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అవునా! వీళ్ళందరికీ ఇలా ఇలా చేయడం వల్ల తగ్గిందా? ఓకే. ధ్యానం చేస్తే ఇలా తగ్గుతుందా? సో, అప్పటి వరకు నాకు ఎలాంటి ఒకటేనండి మైగ్రేన్ హెడేక్ బాగా ఉండేదన్నమాట. వెళ్తున్న 2, 3 రోజుల్లోకి నేను అబ్జర్వ్ చేశాను. ఆ హెడేక్ తగ్గడం మొదలైంది. మొదలైన తర్వాత రాత్రులు పడుకునేటప్పుడు విపరీతమైన లెగ్ పెయిన్స్ ఉండేవండి నాకు. అంటే ఇవన్నీ నేను అందులోకెళ్తే తగ్గించుకుందామని వెళ్ళలేదు. వేరే కారణంగా వెళ్ళడం వల్ల ఒకటి తగ్గుకుంటూ వచ్చాయి. అబ్బా! ఇదేదో నిజమే వీళ్ళందరూ చెప్తుంది చాలా నిజం. అంటే మెడిటేషన్ చేయడం వల్ల ఎనర్జీ అన్నది తీసుకుంటాం. ఆలోచనలు తగ్గి ఎప్పుడైతే ఎనర్జీ తీసుకుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేది సర్వరోగ నివారిణి అని అందుకేనా పెట్టారు. ఓకే. ఫస్ట్ మన బాడీ ఫిజికల్ బాడీ కావచ్చు, ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫస్ట్ సెట్ అవుతుంది. నాడీ మండల శుద్ధి జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఒక 1 ½ ఇయర్ జర్నీ అయిందండి. ఇలా ధ్యానంలోకొచ్చిన వెంటనే నేను పొందిన ఆనందాన్ని అందరికీ పంచడం కావచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో సెంటర్ వైస్‌గా కొన్ని అనుభవాలు చెప్పడం ఇలా కంటిన్యూ అవుతుంది. అవుతున్నప్పుడు నాకెందుకో ఒకసారి మా ఫ్యామిలీలో ఒకరన్నారు, "మరి ధ్యానం రోగ నివారణి అని చెప్తున్నారు కదా! మరి నువ్వు అన్ని టెస్టులు చేసుకొని" అంటే ఒక బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇవన్నీ మనం ఛాలెంజెస్‌గా తీసుకుంటాం.
అంటే ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా మనకి నేర్పించడానికే వస్తుంది. అవన్నీ మనం ఆహ్, ఆ లెసన్స్‌గా తీసుకొని, మనం దాని నుంచి ఆ ఛాలెంజ్‌గా తీసుకొని దాన్ని ఓవర్‌కమ్ చేయడము, ఆ పాఠాలు నేర్చుకోవడం కోసమే తర్వాతని తెలుస్తాం. అంటే మన బాధలకి మనమే కారణం. సో, బాధలు లేకపోతే భవిష్యత్తు లేదని చెప్పేసి తెలుసుకుంటాం. కానీ అప్పటికి నేనింకా కొత్త. సో, మా ఇంట్లో ఒక ఒక అంటే తోటికోడళ్ళనొచ్చు. సో, వాళ్ళన్నారు, "నువ్వు ధ్యానము చెప్తున్నావు, ఆరోగ్యంగా ఉంటారంటున్నావు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాకు ఈ టెస్ట్‌లన్నీ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ 1 ½ ఇయర్ అయింది. నువ్వు టెస్ట్‌లన్నీ చేసుకొని చూపిచ్చు. మేము నమ్ముతాము" అన్నారు. సో, మనం ఎప్పుడు కూడా యెస్. ఎందుకంటే ఇది సత్యం. సో, నేను రెడీగా ఉన్నాను. నేను ఏ టెస్ట్ చేసుకోవడానికన్నా రెడీగా ఉన్నానని చెప్పేసి సరదాగా టెస్ట్‌కి అంటే అన్ని బాడీ టెస్ట్ చేయించుకోవడానికి మొత్తం ఏ టు జెడ్ అండి. స్కాన్ కావచ్చు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ చేసుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్ళాం. ల్యాబ్ టెస్ట్‌కి వెళ్ళాం. ఎళ్ళిన తర్వాత టెస్ట్‌లన్నీ చేసుకున్నాను. ఆల్‌మోస్ట్ బ్లడ్ ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ ముందుగా వచ్చేవన్నీ కూడా అంత అద్భుతంగా ఉన్నాయండి. ఏ అన్నీ కూడా నార్మల్‌గా ఉన్నాయి. అక్కడ వాళ్ళు చెప్పారు, ల్యాబ్ టెస్ట్‌లో వాళ్ళు చెప్పారు, "మేడం మీకు ఇంకొక 4 డేస్‌లో థైరాయిడ్ టెస్ట్ కూడా చేశాము. మీకు 4 డేస్‌లో మీకు ఆ రిపోర్ట్ ఒస్తది. ఫోను చేయగాలనే వచ్చి తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి" అన్నారు. అంటే 4 డేస్ అయిన తర్వాత వాళ్ళు ఫోను చేశారు. వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ ల్యాబ్ టెస్ట్‌లోనే ఆ పక్కనే మేడమ్ ఉన్నారు. డాక్టర్ గారున్నారు. సో, ఈ రిపోర్ట్ పట్టుకెళ్ళి ఒకసారి మేడమ్‌కి చూపించండి అన్నారు. సో, ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి చూపిస్తే, "మీకు ఎప్పటినుంచి ఉందండి థైరాయిడ్" అన్నారు. నాకొక్కసారి షాక్. ఇదేంటబ్బా! నేను ఆల్రెడీ 1 ఇయర్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నాకెప్పుడు కూడా థైరాయిడ్ అన్నది నాకు లేదు. ఇదెప్పుడు యాడ్ అయ్యింది? ఇదెప్పుడొచ్చింది? ధ్యానానికన్నా ముందొచ్చిందా? ధ్యానం తర్వాతొచ్చిందా? నాకు డౌట్. ఇదెందుకొచ్చింది అని చెప్పేసి ఫస్ట్ నార్మల్‌గా మనం ప్రతి ఒక్కరం కూడా మానవులుగా అంటే సంఘ జీవితంలో ఉన్నాం కాబట్టి దేనికైనా మనం స్పందిస్తాం. ఫస్ట్ నేను కూడా అలాగే స్పందించాను. ఇది నాకు రావడం ఏంటి? నేను ధ్యానం చేస్తున్నాను కదా! అసలు ఎందుకొచ్చింది? అని అనుకుని వెంటనే రియలైజ్ అయ్యానండి. ఓకే. నాకు రాకపోతే, మనకి రాకపోతే సమస్య అన్నది, మనకి రాకపోతే బాధలన్నవి ఎలా నేర్చుకుంటాం? దాని నుంచి నేను ఏం నేర్చుకోవడానికొచ్చిందో, ఆ థైరాయిడ్ అనే భగవంతుడు నాకు ఏం నేర్పించడానికొచ్చాడో అని చెప్పేసి, ఫస్ట్ టైమ్ అక్కడే హాస్పిటల్‌లోనే అక్కడే ఆ పేపర్ పట్టుకొనే ఫస్ట్ ఇలా కంఠం మీద చెయ్యేసుకున్నానండి. కంఠం మీద చెయ్యేసుకొని, ఐ లవ్ యూ థైరాయిడ్. నువ్వు నాకు ఏదో నేర్పించడానికే వచ్చావు. నా లోపలున్న గుణాలు ఏయో సరి చేయడానికే వచ్చావు అని చెప్పేసి థాంక్స్ చెప్పుకొని, ఆ మేడం దగ్గర నుంచి ఆవిడ ప్రిస్క్రిప్షన్‌లో ఒక అంటే ఎలా బీపీకి, షుగర్‌కి ఎలాగైతే డైలీ టాబ్లెట్స్ వేసుకోవాలో, దీనికి కూడా మీరు టాబ్లెట్స్ ఏసుకోవాలి అని చెప్పారండి. చెప్తే అప్పటికి నేను 1 ఇయర్ దగ్గరికి మెడిటేషన్‌లో ఉన్నాను కదా! అప్పటికి నాకు ధ్యానంలోకొచ్చిన కొద్ది రోజుల్లోనే నాకొక సామెతలు కానీ, కొన్ని విజన్స్ వినిపించడం కానీ, అలా వినిపిస్తూ ఉండేవి. అందులో ఫస్ట్ మొట్టమొదటొచ్చింది ఏంటంటే, వేస్ వేసుకుంటే ధ్యానం అనే టాబ్లెటే వేసుకోవాలి. వెళ్తే పిరమిడ్ అనే హాస్పిటల్‌కే వెళ్ళాలి అన్న ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వినిపించినప్పుడు అప్పుడు నేను అనుకున్నాననమాట. నాకు ఏ సమస్యొచ్చినా కూడా నేను ధ్యానం అనే టాబ్లెటే యేసుకుంటాను. ఏ సమస్యొచ్చినా కూడా పిరమిడ్‌లోకి వెళ్లి మెడిటేషన్ చేసుకొని తగ్గించుకుంటానని ఆ వాయిస్ వినిపించిందండి. వినిపించగానే అప్పుడు నేను మ్యూట్‌లో పెట్టు. హ్మ్. సో, ఎప్పుడైతే ఆ మాట నాకు వినిపించిందో అప్పుడు నేను ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా వచ్చేసి, సో, నేను ఎలాగైనా దీనిలో నేను ఏం పొందాలో, నేను ఏం నేర్చుకోవాలో, ఏ నాలెడ్జ్ అయితే ఉందో అది తీసుకొని నేను ఆచరించాలి అనే తపనతో నేను ఎదురు చూస్తున్నాను. అంటే ధ్యానం కొంతైతే ధ్యానం చేస్తున్నాను. శాకాహారిగా ఉన్నాను. మరి ఇంకా ఏం నేర్చుకోవాలి? ఇంకా ఏం నేర్చుకోవాలనే తపనతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే తపనతో ఉంటామో తపనే శిష్యుడండి. జ్ఞానమే గురువు. ఎప్పుడైతే తపనతో నేను ఎదురు చూస్తూ ఉన్నానో, అప్పుడు నాకు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనే అద్భుతమైన నాలెడ్జ్ అన్నది నా దగ్గరికి ఆ గురువు అనేది నా దగ్గరికి రావడం అయిందండి. అక్కడ ఒకరి ద్వారా తెలిసిందనమాట. ఆనందో బ్రహ్మ కార్యక్రమం చెప్పడానికి ఇన్వైట్ చేస్తూ వచ్చినప్పుడు, ఈ థైరాయిడ్ అనేది విశుద్ధ చక్రానికి సంబంధించింది అని చిన్న ఒక జస్ట్ 2, 3 లైన్స్ చెప్పారండి.
చెప్పిన తర్వాత నేను ఏదైతే కోరుకుంటున్నానో, నేను ఏదైతే అనుకుంటున్నానో, నేను తగ్గించుకోవాలి. జ్ఞానము ద్వారా నేను తగ్గించుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నానో, ఆ విషయం వాళ్ళ దగ్గర నుంచి వినేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. హ్యాపీ అనిపించి అప్పుడు తీసుకోవడం మొదలుపెట్టాను. ఏంటి? ఎలా తగ్గించుకోవాలి? అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిది నేను ఆచరించినయి ఏంటంటే, లైన్‌గా ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మీకు షేర్ చేస్తున్నానండి. మొట్టమొదట మనము ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరైనా సరే ధ్యానంలోకొచ్చిన కొత్త వాళ్ళు కావచ్చు, లేదంటే ఎలాంటి సమస్య ఉన్నవాళ్ళు కావచ్చు, మొట్టమొదట 12 టాబ్లెట్‌లు అంటే 12 టాబ్లెట్స్ అనేవి ఉంటాయండి. మొదట 6 కూడా ఏంటంటే శక్తిని తీసుకునే టాబ్లెట్‌లు. మిగతా 6 కూడా నాలెడ్జ్‌కి సంబంధించినవి. సో, నేనిప్పుడు ఈ 1 ఇయర్ కూడా నేను జర్నీ చేశాను. జర్నీ చేసి ఎనర్జీ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నాలెడ్జ్‌ని తీసుకోవాలి. అంటే స్వాధ్యాయం, పుస్తకాలు చదవాలి. గురువుల యొక్క ఎక్స్‌పీరియన్స్‌లు వినాలి. వాళ్ళు ఏం చేశారో అది ఆచరణలో పెట్టాలి. అంటే ఎప్పుడైతే మనము మన జర్నీని ఎప్పుడు కూడా స్థితి అంటే ఒక స్ వ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్‌కి, సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్ అలా ఎప్పుడు కూడా మన ఆత్మని ఎదుగుదల కోసం మనం ఎదుగుతూ మన ఆనందాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండాలి. అలా ఎదగకుండా ఎక్కడ అంటే అలా ఉండిపోవడం వల్ల కూడా మనము నేర్పించడానికి నేచర్ అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటదన్నమాట. సో, కొన్ని కొన్ని గుణాల్ని మనం మనం అనుకుంటాం నేను ధ్యానం చేస్తున్నాను. నాకు అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. సో, అనుకుంటాం. కానీ కొన్ని కొన్ని లోపాలు మనలో ఉంటాయి. అవి ఎవరికి తెలుస్తాయి? చెప్తే ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడైనా తెలుసుకోవచ్చు. లేదంట మన ఆత్మ సాక్షిగా మనకే తెలుస్తూ ఉంటది. సో, నేను ధ్యానం చేస్తున్నాను కదా! నాకేం కోపం లేదు అనుకుంటాం. కానీ కోపం ఎప్పుడొస్తది? ఎదుటి వ్యక్తి అన్న మాటలకు మనం రియాక్ట్ అవుతున్నామా? రెస్పాండ్ అవుతున్నామా? చెక్ చేసుకోవాలి. రెస్పాండ్ అవుతున్నామంటే ఓకే. రియాక్ట్ అవ్వకూడదు. ఆ రియాక్ట్ అన్నది ఎలా అంటే, అతను ఒక మాట అన్నారంటే 2 మాటలు మనం అన్నామనుకోండి అది రియాక్ట్ అయినట్టు. రెస్పాండ్ అవుతున్నట్టు అనుకోండి, అతను ఒక మాట అన్నారనుకోండి, రెస్పాండ్ దానికి ఇలా కాదు, అలా అని చెప్పిన దానికి ఒక రెస్పాండ్ ఉంటది. సో, అలా సో, నేను థైరాయిడ్ వచ్చిందంటే అప్పుడు దాని గురించి మొదలుపెట్టాను. ఫస్ట్ ఏంటంటే 12 టాబ్లెట్‌లో మొదటి 6 నేను ఎక్కడున్నాను? మొదటి 6లో ధ్యానము, పిరమిడ్ ధ్యానము, సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానము, శాకాహారము, మితాహారం, మౌనం. మరి ఈ 6లో నేనేం చేశాను? ధ్యానం చేస్తున్నాను. ఇంకొంచెం ధ్యానాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాను. అంటే అప్పటి వరకు 2 అవర్స్, 3 అవర్స్ అంటే ఒక ఇలా కొంచెం కొంచెం చేసేదాన్ని కంటిన్యూయస్‌గా చేయడం మొదలుపెట్టాను. అంటే నా ధ్యానం యొక్క సమయాన్ని పెంచుకున్నాను. మరి పిరమిడ్‌కి వెళ్తున్నాను. కానీ ఆ పిరమిడ్‌కి ప్రతిరోజు వెళ్ళడం మొదలుపెట్టాను. ప్రతిరోజు కొంత కొంచెం టైంలో వెళ్ళడము 2 రోజులకొకసారి, ఒక రోజారి అలా పిరమిడ్ యొక్క ఆహ్, ఎనర్జీని కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను. మూడోది సామూహిక ధ్యానం. ఎక్కడ గ్రూప్ మెడిటేషన్స్ ఉన్నా, ఇప్పుడు ఇంటింటా ధ్యానాలు అవుతూ ఉండేవి. ఎక్కడ కొన్ని క్లాసెస్ అవుతుండేవి. ఆ క్లాసెస్‌కి వెళ్ళడం, గ్రూప్ ఎనర్జీస్ తీసుకోవడం. సో, మూడోది కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఇంక నాలుగోది పౌర్ణమి ధ్యానం. ఈ పౌర్ణమి ధ్యానం అన్నది 12 పౌర్ణమిలు కంటిన్యూయస్‌గా నైట్ అంతా కూర్చొని మెడిటేషన్ చేశానండి. అలాగే అమావాస్య కూడా. అంటే 1 ఇయర్ మనకి 1 మంత్‌లో ఆ 2 డేట్స్ కూడా నేను చాలా ఇంపార్టెంట్‌గా నైట్ అంతా కూర్చునేదాన్ని. అలాగే ఫిఫ్త్‌ది శాకాహారం. ఆల్రెడీ నేను శాకాహారిగా ఉన్నాను కదా! మరి ఇంక ఈ శాకాహారం గురించి నేను ఏం నేర్చుకోవాలి అనుకున్నాననమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్రం అనేది ఏంటండి, మాటకి సంబంధించినది. అసలు ఈ కంఠం అనేది మన వాక్కుకి సంబంధించింది. మరి శాకాహారానికి మరి ఈ వాక్కుకి ఏంటి అన్నప్పుడు నాకు చాలా మొహమాటమండి. అంటే ఒక మాట మాట్లాడాలన్నా, లేదంటే స్లోగన్స్ శాకాహార ర్యాలీకి వెళ్ళేదాన్ని. కాకపోతే నా నోటితో నోరు ఎంత ఓపెన్‌గా ఉండేదో అంత నోరు పెట్టేదాన్ని కాదు. నేనేమన్నా అంటే, ఆ పక్క వాళ్ళు నవ్వుతారేమో, నేను నోరిప్పితే వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని చెప్పేసి నేను మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ విశుద్ధ అన్నది యాక్టివేట్ అవ్వాలి, మన వాయిస్ ఎంతుందో అంత ఓపెన్ చెయ్యాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నానో, ఆధ్యాత్మిక కారణం అంటే కారణాలుంటాయండి. అసలు భౌతిక కారణాలు మనం ఎలాగా
ఒక కోణంలో చూస్తామో ఆధ్యాత్మిక కారణాలు అంటే ఆధ్యాత్మికంగా మనం తగ్గించుకోవాలి. మన సమస్యకు సమాధానం కానీ, సొల్యూషన్ కానీ అవి ఆచరణలో పెట్టాలంటే ఆధ్యాత్మిక కారణాలనేవి చాలా ముఖ్యంగా మనం ఆచరించాలి. నేను ఎక్కువగా ఫిజికల్‌గా కన్నా అంటే ఫిజికల్ బాడీతో చేసే ఆచరణల కన్నా ఆధ్యాత్మిక కోణంలోనే నేను తగ్గించుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నాను కదా! సో, ఆధ్యాత్మిక కోణంలో నన్ను నేను ఎలా సరిచేసుకోవాలన్నప్పుడు నా వాక్‌ని నేను ఎక్కువగా యూజ్ చేయాలి. సత్యానికి వాడాలి. ఈ వాక్ ఎందుకుంది? మనం ఈ భూమి మీదకి దేనికోసం వచ్చామో, ఎప్పుడైతే మెడిటేషన్ గురించి తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఇది మనకి ఓకే. ఇది సత్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ సత్యాన్ని 10 మందికి పంచాలని మనం ఎప్పుడైతే గట్టిగా అనుకున్నామో, మరి అది చెప్పాలి కదా! ఆ కంఠంతో నేను ఓపెన్ అవ్వాలి. నా వాయిస్ ఓపెన్ అవ్వాలి. ఒక స్లోగన్ చెప్పడానికి నువ్వు మైక్ పట్టుకొని నువ్వు ఇబ్బంది పడుతుంటే, మరి నీ వాక్కు నీకెలా బయటకొస్తుంది? నువ్వు సత్యాన్ని ప్రచారం చేస్తేనే కదా! నీకక్కడున్న బ్లాక్ అనేది క్లియర్ అవుతది. అన్న విషయాన్ని తెలుసుకున్నాను. తెలుసుకొని అప్పటినుంచి కంటిన్యూయస్‌గా ఎక్కడ శాకాహార ర్యాలీ ఉన్నా కూడా మైక్ పట్టుకొని నా వాయిస్ ఎంతుందో అంత ఓపెన్ చేయడము. ఆహ్, బిగ్గరగా స్లోగన్స్ చెప్పడము. ఇవన్నీ చేశానండి. చేసినప్పుడు కొంత బ్లాక్ అన్నది క్లియర్ అయింది. ఎందుకు మన మన వాక్ ఎందుకుంది? ధర్మ ప్రచారానికి, సత్య ప్రచారానికి ఉంది. ఇది సత్యము అని మనం తెలుసుకున్నప్పుడు వెలుగెత్తి చెప్పడంలో తప్పేమీ లేదు. అన్న విషయాన్ని తెలుసుకున్నాను. తెలుసుకొని మైక్ పట్టుకోవడం అంటే షివరింగ్ అన్నమాట. ఒక అనుభవం చెప్పాలంటే ఒక షివరింగ్. సో, దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకు రావడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే మొదలుపెట్టానో కొంత అంటే తగ్గిందండి. అంటే దాదాపు నాకు 1 ½ ఇయర్ పట్టిందండి. అంటే వితౌట్ టేకింగ్ ఎనీ టాబ్లెట్స్ అన్నమాట. మీకు ముందు చెప్పాను కదా! నేను వేసుకుంటే ధ్యానం అనే టాబ్లెటే వేసుకుంటాను. అంటే అంటే ఇలా వేసుకోలేదండి. నాలెడ్జ్ జ్ఞానం ద్వారా నేను తగ్గించుకోవడం జరిగిందండి థైరాయిడ్. సో, అలా కంటిన్యూ అవుతుంది. మరి మితాహారం, మౌనం అని చెప్పారు. మరి మొదటి 6, 6 టాబ్లెట్స్‌లో మితాహారం, మౌనం అని చెప్పారు. మరి మితాహారం అంటే ఇది తీసుకునే ఫుడ్ ఒకటే కాదండి. మనం ఈ శరీరానికి ఇచ్చే ఫుడ్ ఒకటే కాదు. కళ్ళతో మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం? చెవులతో మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం? మరి నోటి ద్వారా ఏ ఆహారం తీసుకుంటున్నాం? ఇవన్నీ కూడా మనకి కౌంటింగ్‌లోనే వస్తాయండి. సో, అంటే కళ్ళతో ఏం ఆహారం తీసుకుంటున్నాం? మనం చూసే దృశ్యాలు కావచ్చు, హ్మ్. మనం వినే విషయాలు కావచ్చు, వినడం ద్వారా కూడా మనము మన ఎనర్జీస్ లాస్ అవుతూ ఉంటాం. ఏం వింటున్నాం? మనం ఏం చూస్తున్నాం? ఏం తింటున్నాం? మరి ఈ పంచేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా ఏం తీసుకుంటున్నాం? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ తెలుసుకున్నాను. తెలుసుకొని ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? మరి మౌనం. మౌనం అనేది ఎలా ఉన్నానంటే, ఆ 1 ఇయర్ పాటు నాతో నేను ఉండడం మొదలుపెట్టాను. నాతో నేను ఉండడం అంటే కొన్ని బుక్స్ పట్టుకునేదాన్ని. కొంత టైం చూసుకునేదాన్ని. ఆ బుక్స్, నేను, జ్ఞానం క్లాసులు, జ్ఞాన అనుభవాలు పంచడము ఇదే పననమాట. ఇంట్లో ఇంట్లో ఫ్యామిలీకి అందరికి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సరిచేసుకొని, అవన్నీ చూసుకొని, అయితే అనుభవాలు చెప్పడానికి వెళ్ళడము, లేదంటే నేను క్లాసులు వినడానికి ధ్యానం క్లాసులు ఎక్కడ పెట్టినా వెళ్ళడము, మరి పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవడము. హ్మ్. ఇవన్నీ చేసుకుంటూ మరి మౌనం ఎక్కువగా బయట ఎక్కువగా మాట్లాడకుండా, నేనేదైతే ఎనర్జీ తీసుకున్నానో అది ఎక్కువ ఖర్చు చేసుకోకుండా, చక్కగా ఆ ఎనర్జీని అన్నది నా ఇంకా పెంచుకుంటూ, మరి పుస్తకాలు చదువుకొని, పుస్తకాల ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ, ఏదైతే తీసుకున్నానో, ఏదైతే ఆచరించానో అది ఇతరులకు చెప్తూ, చక్కగా ఇలా మొదటి 6 తీసుకున్న తర్వాత, నెక్స్టు నాలెడ్జ్ ఫేస్‌లోకి వెళ్ళాననమాట. మరి స్వాధ్యాయంలో ప్రతి ఒక్క మాస్టర్ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ చదవడం, పుస్తకాలు చదవడం, పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్‌ని తీసుకోవడం. ఆ తర్వాత ఎనిమిదోదైన అనుభవాన్ని అంటే అనుభవమే జ్ఞానము. ఏదైతే పొందానో ఆ ఆనందాన్ని అందరికీ పంచడం మొదలుపెట్టాను. ఆ పంచడంలోనే పెంచబడుతుంది అన్న మనకి అందరికీ తెలుసు కదా! సో, ఎప్పుడైతే ఒకటండి శాకాహార ర్యాలీలో పాల్గొని ఈ వాక్‌ని యూజ్ చేయడము, అలాగే అనుభవాలు పంచుతూ నా యొక్క వాక్‌ని మరింతగా ఎప్పుడైతే ఆ స్ప్రెడ్డింగ్ చేయడము, ఈ కంఠాన్ని ఎప్పుడైతే మంచి మార్గానికి యూజ్ చేస్తూ, నా మాటలన్నీ కూడా ఒక అద్భుతమైన పాజిటివ్‌గా అద్భుతమైన ధోరణిలో అంటే మిరాక్లస్ వర్డ్స్‌గా మార్చుకుంటూ, మరి మౌనంగా ఉంటూ, మరి ఎక్కడ మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఇవన్నీ నేను ఎప్పుడైతే సరిచేసుకున్నానో, అప్పుడు ఆ గురువుతో సాంగత్యంతో అంటే మనకన్నా ఇప్పుడు సీనియర్స్ ఉంటారు కదండీ!
వాళ్ళతో ఎప్పటికప్పుడు నా అనుభవాలు షేర్ చేసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ తీసుకుంటూ, అలా ముందుకు వెళ్తూ, ఆనందో బ్రహ్మ కార్యక్రమాల ద్వారా నేను చేయవలసిన సర్వీస్ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటారు. ఇది అల్టిమేట్ అండి. సో, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేసరికి తన్, మన్, ధన్ ఈ 3 కూడా. అంటే తన్ తనువు. ఈ తనువుతో మనం ఏం చేయగలం? మనకి భగవంతుడు అందరికీ అన్ని అంటే ఈ మూడిట్లో అందరికీ అన్నీ ఉంటాయి. కొంతమందికి 2 ఉంటాయి. కొంతమందికి ఒకటే ఉంటుంది. సో, ఈ శరీరంతో వర్క్ చేయగలరు. వాళ్ళు ఫిజికల్‌గా ఎళ్లి అక్కడ సర్విస్ చేయగలరు. ఇంకో కొంతమందుంటారు. మనీ ఇవ్వగలరు. వాళ్ళెళ్లి అక్కడ సర్విస్ చేయలేరు. కొంతమంది రెండూ చెయ్యకపోయినా ఇంట్లో ఉండి చక్కగా మంచి ఆలోచనతో, చక్కటి పాజిటివ్ థాట్‌తో అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, వాళ్ళు చక్కటి సంకల్పం పెట్టుకొని ఇంట్లో ధ్యానం చేసి, వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అన్నది, పాజిటివ్ థాట్ అనేది ఇవ్వగలరు. ఇలా 3 రకాలుగా తన్, మన్, ధన్ రూపేణా నేను ఆధ్యాత్మిక శాస్త్ర చేయడం మొదలుపెట్టానండి. ఎప్పుడైతే ఈ 12 కూడా నేను ఆచరించానో, అద్భుతంగా నాకు కొంత రిజల్ట్ అయితే వచ్చింది. మరి మిగతాది ఇంకా ఏముందబ్బా! ఇంకా ఉంది దీనికి. నేను 1 ½ ఇయర్‌లో దాదాపు ఒక 3 టైమ్స్ టెస్ట్ చేయించుకున్నానండి. అంటే మనకి ఆతృత ఉంటది కదా! సో, నేనిది చేశాను. వెంటనే తగ్గిందని. సో, నేను ఇది అలవాటు చేసుకున్నాను కదా! నాలో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నానా లేదా? మళ్ళీ తగ్గిందా లేదా? సో, అలాగా ఒక 4 మంత్స్‌కి అలా చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ చెక్ చేసుకుంటున్నప్పుడు కొన్ని పాయింట్స్ తగ్గుతూ వచ్చాయి. కొన్ని పాయింట్స్ తగ్గుతూ వస్తే, ఏంటి ఇంకా రిజల్ట్ రాలేదు. 1 ఇయర్ అవుతుంది కదా! ఏంటబ్బా! అనుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే, నా లోపల ఇంకొక కల ఉంది. అది నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి ఒక ఒక కోరిక అన్నమాట. అది నేను తెలుసుకున్నాను. ఏంటంటే సంగీతం. సంగీతం అంటే నాకు చాలా ఇష్టము. దాన్ని పాటలు పాడడమన్నా ఇవన్నీ ఇష్టం కాబట్టి ఎప్పుడైతే ఆ సంగీతాన్ని నేను నేర్చుకొని రాగయుక్తంగా పాడడం అన్నది మొదలుపెట్టడం జరిగిందో 100% నేను థైరాయిడ్ అనేది తగ్గించుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత టెస్ట్ చేసుకున్నాను. నార్మల్ స్టేట్‌కొచ్చిందనమాట. అంటే ఈ విధంగా ఆధ్యాత్మిక కారణాలుంటాయండి. అసలు చాలా మందికి అసలు థైరాయిడ్ అనేది 3 రకాలుగా చెప్తారు. ఏంటి? హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, గాయిటర్. ఇక్కడ ఇది బ్యాలెన్సింగ్ అన్నమాట. ఎప్పుడైతే మనము బ్యాలెన్సింగ్ తప్పుతూ ఉంటామో, మన హార్మోన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయో, అయితే ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. లేదు అంటే సన్నబడిపోతూ ఉంటారు. వీట్లి వల్ల ఏంటంటే, ఈ థైరాయిడ్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఏంటంటే, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ! గోర్లుకి సమస్య ఉంటుంది. ఒళ్ళు పొంగిపోతూ ఉంటది. అయితే లావయిపోతూ ఉంటారు. లేదంటే సన్నబడిపోతూ ఉంటారు. అలసట, విపరీతమైన బద్ధకం ఉంటది. నీరసం ఉంటది. సో, ఈ విధంగా ఎన్నో కారణాలుంటాయన్నమాట. ఈ ఈ దీని వల్ల ఫేస్ చేస్తూ ఉంటారు థైరాయిడ్ వల్ల. అలాగే గాయిటర్ అని చెప్పేసి గొంతులో చిన్న వాపులా ఉంటదనమాట. కాయలా వస్తది. దాన్ని గాయిటర్ అంటారు. ఇది చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఆపరేషన్సే చాలా వరకు కొంతమంది ఆపరేషన్సే చేయించుకుంటారండి. సో, ఇందులో కూడా చాలా మంది ఈ గాయిటర్ అనేది వచ్చిన వాళ్ళు కూడా ఆహ్, తగ్గించుకున్న వాళ్ళు. అంటే ఆహ్, ముందు అంటే ఆ కాయ మనకు కనిపిస్తూ ఉన్న ఫోటోస్ కావచ్చు, ఆఫ్టర్ వాళ్ళు తగ్గించుకున్న తర్వాత నార్మల్ గొంతుగా అయిపోయిన తర్వాత ఫోటోస్ కావచ్చు, ఈ రిపోర్ట్స్‌తో సహా ఎంతోమంది తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారండి. అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో ఆ నాలెడ్జ్ తీసుకొని ఆ కౌన్సెలింగ్ ద్వారా ఇవన్నీ తగ్గించుకున్నాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో, ఈ విధంగా మరి ఈ థైరాయిడ్ అనేది నేను తగ్గించుకోవడం జరిగింది. ఆహ్, సో, ఇంకా కొంచెం టైం ఉంది. సో, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేశానండి. తర్వాత ఇంకొకటేంటంటే 12 టాబ్లెట్లు ఆచరించడం ద్వారా, అలాగే సంగీతం అంటే పద్యాలు, ఈ పాటలు, ఈ సంగీతం నేర్చుకోవడం ద్వారా, మరి ఇంకొకటేంటంటే వాక్‌క్షేత్రం. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ థైరాయిడ్ అనేది విశుద్ధ చక్ర అంటే కరెక్ట్‌గా కంఠం దగ్గర మనకి ఈ యొక్క గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఎప్పుడైతే దీనిలో అపసవ్యత వస్తుందో అప్పుడు మనం ఈ థైరాయిడ్ బారికి
సమస్య అనేది వస్తది. మరి ఆహ్, ఈ గ్రంథి చేసే పని ఏంటి? ముఖ్యంగా వాక్ అన్నమాట. మన వాక్‌ని చాలా, చాలా, చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు నేను ఏం గుణాలు సరిచేసుకున్నానో చెప్తానండి. అంటే చెప్పాను కదండీ స్టార్టింగ్‌లో. మనల్ని కరెక్ట్ చేయడానికే, మనకి లెసన్స్ నేర్పించడానికే, ఒక సమస్య వచ్చిందంటే మనల్ని ఒక శిల్పంలాగా చేయడానికే వస్తది ఒక సమస్య అన్నది. అంటే అంతే కదండీ! ఒక శిల్పం రావాలంటే ఎన్నో ఉలిదెబ్బలు కొడితేనే గాని, ఎన్నో దెబ్బలు తింటేనే కానీ అందమైన శిల్పం రెడీ అవ్వదు. అలాగే ఒక బంగారాన్ని అంటే ఒక ముద్దని ఒక చక్కటి ఆభరణ రూపంలో మనం చూడాలి అంటే గనక దాన్ని కాల్చి అన్నీ చేసి దాన్ని ఎన్నో చేస్తేనే గాని చక్కటి నగ అంటే ఆ రూపం రాదు. అలాగే మానవులుగా ఉండి మాధవులుగా ఎదగాలి. ఒక శిల్పంలా మారాలి. ఒక చక్కటి షేపు, ఒక చక్కటి దానికి ఆకారం రావాలంటే మనం ఎన్ని సమస్యలు అంటే ఎన్ని లెసన్స్ నేర్చుకోవాలి. సో, ఆ విధంగా నేను ఎప్పుడైతే నా లోపల ఉన్న ఒక్కొక్కటి ఓకే. అంటే మనం ధ్యానం చేస్తున్నాను కోపం తగ్గింది అనుకున్నా. కానీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. ఆర్గ్యుమెంట్ చేస్తున్నానంటే నేను రైజ్ అవుతున్నానంటే నాలో ఇంకా కోపం ఉంది. ఎలా అంటే చూడండి ఆహ్, కొత్తగా వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఏం జరిగినా కూడా మన క్లాసెస్‌లో ఏం జరిగినా అనుభవాలు చెప్పినా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాం. వాళ్ళు విననివ్వండి, వాళ్ళు వినకపోనియండి. అంటే మనం చెప్పియాలన్న ఆతృతతో ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్‌గా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు రోజు క్లాస్‌కెళ్ళొచ్చేదాన్ని. ఆ అనుభవం వాళ్ళతో షేర్ చేసేసుకోవాలి. వాళ్ళు ఏ మూడ్‌లో ఉన్నారా? ఏం జేస్తున్నారా? వాళ్ళకి కూడా కొత్త కదా! ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో నా ఫ్రెండ్‌కి నేనేం చెప్పానో వాళ్ళు అదే స్థితిలో ఉంటారప్పుడు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో, నేను అదంతా పట్టించుకోకుండా అక్కడ హ్యాపీనెస్ వాళ్ళు షేర్ చేసుకున్నది నేను ఇంట్లో చెప్పియాలి. సో, ఇన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి ఈ ధ్యానంలో. ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి షేర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు విననివ్వండి, వినకపోనివ్వండి నేను చెప్తూ ఉండేదాన్ననమాట. ఒకరోజు ఇలాగే ఒకరికి ఒక చక్కటి అనుభవం వచ్చింది. హాస్టల్‌గా సర్జరీ జరిగిందంట. కడుపులో ఒక మాస్టర్ చేయి పెట్టి ఒక కాయ తీశారు. సో, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చాలా మిరాకిల్ అని నేను ఇంట్లో చెప్తుంటే, వాళ్ళు వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళు ఆహా! ఇలాగా, అలాగా అంటూ కొన్ని సెటైర్‌లు వేయడము, కొన్ని ఏయో మాటలు అనడము చెప్పారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చిందన్నమాట. అంటే వాళ్ళతో డిస్కషన్ అంటే డిబేట్ లాగా అయిపోతది కదా! మీరొచ్చి చూడండి, మీరు చేసి చూడండి, మీకు తెలీదు అని చెప్పేసి వాళ్ళతో ఎక్కువగా డిబేట్ లాగా ఎక్కువగా ఆర్గ్యూ చేశాను. ఆర్గ్యూ చేసినప్పుడు అదయిపోయిందండి. ఆ రోజుతో మధ్యాహ్నం అయిపోయింది. మనం అందులో వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతాం. అక్కడ మనం ఆర్గ్యూ చేస్తున్నామా, ఆ స్థితిలో మనకేం తెలీదు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆర్గ్యూ చేస్తున్నామని మనం అనుకోము. తర్వాతే రియలైజేషన్ ఒస్తది. ఎప్పుడు? ఆ మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత రియలైజేషన్ ఒస్తది. ఆ రోజు అలాగే ఆళ్ళతో ఆర్గ్యూ అయిపోయింది. మధ్యాహ్నం అంతా అయిపోయింది. నైట్ నేనెప్పుడు కూడా నేనే కాదండి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించుకోవాల్సినయి కొన్ని విషయాలుంటాయండి. మనం ప్రతిరోజు మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటాము. నైట్ పడుకునే ముందు మెడిటేషన్ కూడా చేసుకుంటాం. ఆ మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి నాకొక ఒక అలవాటండి. ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేం చేశాను? నేను ఎవరితో ఎలా మాట్లాడాను? నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? నా అనుభవాలేంటి? సో, ఇవన్నీ చెక్ చేసుకొని ధ్యానంలో కూర్చొని ఒకసారి చెక్ చేసుకునేదాన్ననమాట. ఈరోజు నేను నా నా ద్వారా ఎవరైనా బాధపడ్డారా? లేదంటే నేనెవరినైనా బాధ పెట్టానా? లేదంటే నా మాట ఏమైనా తుల్లిందా? సో, ఇవన్నీ చెక్ చేసుకునేదాన్ననమాట. చెక్ చేసుకున్నప్పుడు మధ్యాహ్నం డిస్కషన్ అయింది కదా! అదయ్యింది. అది గుర్తొచ్చింది. అప్పటికి కూడా నేను అది అంటే వాళ్ళకి చెప్తున్నాను అనుకున్నానే కానీ, అది తప్పని అనుకోలేదండి. సో, మనకు కొన్ని డ్రీమ్స్ అంటే మన సోల్ చెప్తూ ఉంటదండి. సోల్ స్కానింగ్ అంటూ ఉంటాం. ఎందుకంటే, మనము మనం చేసేది మన ఆత్మకు మాత్రమే తెలుసు. మన ఆత్మ మాత్రమే మనకి చెప్పగలుగుతది. దేని ద్వారా? డ్రీమ్స్ ద్వారా, ఒక విజన్ ద్వారా, లేదంటే ఒక వినికిడి ద్వారా, లేదంటే ఎదుటి చెప్పిన మాస్టర్ వ్యక్తి ద్వారా. సో, ఏ విధంగా గురువు అనేవారు ఏ విధంగానైనా చెప్తారండి. ఒక ఒక వస్తువు చెప్తది మనకి. ఒక గురువు కింద. మనం ఒకే మాట మీద ఆలోచిస్తూ ఉంటాం. ఎదుట మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి సమాధానం వేరే ద్వారా వస్తది.
సో అది క్యాచ్ చేసుకోవాలి మనం. అది క్యాచ్ చేసుకుని ఇది రావాలి మనకి. సో అలా నేను ఆ రోజు మెడిటేషన్ చేసుకొని పడుకున్నానండి. ఆ రోజు నా సోల్ నాకెంత చక్కగా వివరించి చెప్పిందంటే, నాకొక డ్రీమ్‌లో నేను అలా ధ్యానం చేసి పడుకున్నాను. వాటర్ అంటే మనము వాటర్‌ని ఎనర్జీ కింద తీసుకుంటామండి. అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. పాజిటివ్‌గా వస్తే పాజిటివ్ ఎనర్జీ. నెగెటివ్‌గా వస్తే మనం ఎక్కడో ఖర్చు చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. సో, ఆ రోజు డ్రీమ్‌లో ఒక నది పారుతూ ఉందండి. చాలా ఫ్లో అవుతుంది. చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. ఆ నది నుంచి నేను ఇక్కడి నుంచి నేను అవతలకి వెళ్ళాలి. ఆ నదిలో నుంచి నేను వెళ్ళాలి. ఆల్రెడీ వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక పెద్ద సర్పం అంటే ఒక పాము, నాగుపాము అనుకోండి. ఒక పామొచ్చింది. వచ్చి కరెక్ట్‌గా నేను మిడిల్‌లో ఉన్నాను. వచ్చి టకటకమనొచ్చి నా కంఠాన్ని నొక్కేసిందండి. కంఠాన్ని నొక్కేసి పొడిచేసి ఎళ్ళిపోయిందనమాట. అది నొక్కేసింది. దాని కోరలతో నొక్కేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ బ్లడ్ ఆ వాటర్‌తో పాటు నా బ్లడ్ ఫ్లో అవుతుందనమాట. ఫ్లో అవుతుంటే ఇదేంటి పామొచ్చి కరిచేసింది, బ్లడ్ అంతా పోతుంది అని ఒక్క నిమిషం అలా ఆలోచించి చూసాను. చూస్తే ఈ గట్టు దాటగానే నాకు ఒక గురువు గారున్నారనమాట. నేనక్కడికి వెళ్ళాలి. సో, అప్పుడేం చేశాను, ముందుకు వెళ్ళిపోయాను. నేనక్కడ ఆగిపోలేదు. ముందుకు వెళ్ళిపోతూ ఆ గట్టు దాటేసి ఎప్పుడైతే గట్టు దాటానో, ఒక వైట్ డ్రెస్ ఏసుకున్న ఒక మాస్టరు నన్ను ఇలాగా తల మీద చెయ్యి వేసి నిమిరారండి. నిమిరిన తర్వాత ఆ డ్రీము అక్కడితో అయింది. అయిపోయిన తర్వాత అనాలిసిస్ అనాలిసిస్ చేసుకున్నాను. చేసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదండీ! వాటర్ అనేది ఎనర్జీ. మరి ఆ ఎనర్జీని నేను ఏ విధంగా వేస్ట్ చేశాను? ఆ ఆ వాటర్‌లో మనం ఏం చూసాం బ్లడ్. అది కూడా ఒక పాము అనేసరికి మనము 2 రకాలుగా మనకున్న అనుభవాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవాలండి. ఆ రోజు సిట్యుయేషన్ బట్టి మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఆ ముందు రోజు ఏం జరిగింది? ఆ ముందు రోజు ఏం జరిగింది? అనే అనాలిసిస్ ఏం చేసుకున్నానంటే, ఓకే. కంఠము కంఠాన్ని ఎందుకు పట్టుకుంది నన్ను? అక్కడ బ్లడ్ అనేది అంటే చిమ్ముతుందంటే అక్కడ ఒక నెగెటివ్. సో, నేను వేస్ట్ చేసుకున్నాను. ఏం వేస్ట్ చేసుకున్నాను? నా ఎనర్జీని వాక్కు ద్వారా, నా మాటల ద్వారా నేను వేస్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఎనర్జీని వేస్ట్ చేసుకున్నానో, మరి అది తెలుసుకున్నానో, అయినా అక్కడితో ఆగలేదు. మనం ఏం చేయాలి? ముందుకు జర్నీ అయ్యి దాని గురించి తెలుసుకోవాలని ఎప్పుడైతే తపనతో ఉన్నానో, నాకొక గురువు అనేవారు నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి నాకు చెప్తున్నారనమాట. సో, ఈ డ్రీమ్ అన్నది నేను థైరాయిడ్ ఆహ్, టెస్ట్ చేసుకుని ముందొచ్చిందండి. సో, నాకు ఇక్కడ లాస్ అవుతున్నావు. నీకొక ప్రాబ్లము నీకు ముందుంది. నీకు ఈ ప్రాబ్లమ్ గురించి నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే దీన్ని తెలుసుకొని నువ్వు ఎనర్జీ ఫార్మ్‌లో నీవు ఆచరించడం మొదలు పెడతావో, నీకు ఆల్రెడీ గురువు అనేవారు నీకు దగ్గరలో ఉన్నారు. ఆ గురువుని నువ్వు చక్కగా రీచ్ అయితే నీ నీ ప్రాబ్లమ్ నుంచి నువ్వు ఓవర్‌కమ్ అవ్వచ్చు. సో, ఇవన్నీ ఇండికేషన్స్ అండి. నా సోల్ నాకు చెప్తుందనమాట. నీకు థైరాయిడ్ అని చెప్పడానికి నా వాక్ నన్ను సరి చేసుకోవాలని చెప్తుంది. ఒక పాము ఏం చేస్తదండి, కోపంతో ఎప్పుడు కూడా పాముని ఎక్కువగా ఏం చేస్తారు, బుస కొడతది అని చెప్తారు కదా! అది ఎక్కువగా కాటేస్తది అని చెప్తారు. స్పిరిచువల్‌కి దాని అర్థం చెప్తారు. ఎప్పటికప్పుడు తన కుబుసం విడుస్తుందని చెప్తారు. అంటే అంటే కొంతవరకైతే కోపం గురించి మనం తీసుకోవచ్చు. సో, నాకు కోపంతో నేను మాట్లాడేస్తున్నాను. సో, ఎప్పుడైతే నా వాక్‌ని నేను సరి చేసుకోవడం మొదలుపెట్టానో, ఓకే. నేను ఈ విధంగా మాట్లాడకూడదు. మౌనం అనేది నేను చాలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఒకసారి చెప్పు. అక్కడ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎలా ఉన్నారు? వినే వినేటట్టుంటే ఓకే. లేదా అక్కడ ఎనర్జీ అన్నది మనం అంత పెట్టవసరం లేదు. సో, ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వాక్‌క్షేత్రం అనేది నేను పత్రిజీ గురువుగారు రాసినటువంటి వాక్‌క్షేత్రం పుస్తకాన్ని చదివినప్పుడు సో, ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఎక్కడ మాట్లాడాలి? సో, ఈ విషయాలన్నీ అంటే పాజిటివ్‌గా మాట్లాడాలి, నెగెటివ్‌గా మాట్లాడకూడదు. మిరాక్లెస్ మాటలు మాట్లాడాలి. సో, ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు అవన్నీ కూడా నేను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టానండి. ఎక్కువగా నాకు ఫేస్ రీడింగ్స్ చేసేసేదాన్ని. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారనుకోండి, తన మొహం యొక్క కలయికలతో అంటే ఆ మొహాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారో లోపల నాకు తెలీదు. బట్ బయటికి నేను వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది బయటికి చెప్ అనేసేదాన్ననమాట. సో, అలాంటి జడ్జిమెంట్స్ చేయడం కానీ, కొన్ని కొన్ని చాలా వరకండి.
అన్ని కూడా ఎప్పుడైతే నేను కట్ చేసుకొని వాటి నుంచి బయటపడ్డానో 100% చెప్తున్నానండి. 100% నాకు నార్మల్ గా థైరాయిడ్ అనేది వచ్చింది. సో విశుద్ధకి సంబంధించిన లెసన్స్ అన్ని చక్కగా మైక్ పట్టుకొని మా ప్రతి ఒక్కరికి నా అనుభవం షేర్ చేయడము. సో ధ్యానము అంటే ఈ సంగీతం గురించి కూడా నాకు ఒక అనుభవం అండి. పత్రిజీ గురువు గారు ధ్యానంలో కనిపించి నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి నీ పాట ద్వారా అందరిని ధ్యానం చేయించమ్మా అని చెప్పేసి సార్ చెప్పడము. సో ఇవన్నీ కూడా నాకు అద్భుతంగా సింక్ అయ్యి నా యొక్క లైఫ్‌లో నా యొక్క లైఫ్ పర్పస్‌లో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల నేను ఈరోజు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడం జరిగిందండి. సో ఆ ప్రాబ్లమ్ నుంచి నేను బయటపడడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సరిత మేడంకి, మరి మిగతా టీమ్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ వాళ్ళకందరికీ కూడా, అలాగే ఇక్కడ విన్న మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.